కాళేశ్వరంలో కోరిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరంలో సీబీఐ విచారణ కోరిందేంటని, జరిగిన కుంభకోణం ఏంటని ప్రశ్నించారు. విచారణ వల్ల జరిగేదేమీ లేదన్నారు. కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ డ్రగ్స్, ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఎందుకు లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. అసలు లేని ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని రికమెండ్ చేయడం ఏంటన్నారు బండి సంజయ్. హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ మీద ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఒక్కటి కాకపోతే అకున్ సబర్వాల్ రిపోర్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నాలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయని ఆరోపించారు. కేటీఆర్ మీద ఉన్న శ్రద్ధ హరీష్ రావు మీద ఎందుకు లేదన్నారు. కేటీఆర్ ను, కవితను కలిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు సిబిఐ విచారణ కోరింది ఏంటి? ఫస్ట్ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండందలు ఎక్కడికి కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్చుంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీ పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలీగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మీటే అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది వాళ్ళు తీసుకున్న రిపోర్ట్ కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారు కూడా. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్లో అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము. మీరు అడగద్దు, మేము అడగాం. ఇది క్లారిటీ. దేని మీద విచారణ జరపరు, విచారణ అంతా వట్టిదే. ఇంతవరకు ఎన్ని విచారణ జరిపారు? 2 సంవత్సరాల ఎన్ని నివేదికలు వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి సలహా ఇస్తూ చూసారు, చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారిని, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అకున్ సబర్వాల్ గారి రిపోర్టు బయటపెట్టును నీకు దమ్ముంటే. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకున్ సబర్వాల్ రిపోర్ట్ బయటపెట్టు. రిపోర్ట్ ఏమైంది? రిపోర్టు మాయం చేసింది ఎవరు? పట్టుకరా. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ను కవితకని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవితగా కలిసలేదు, పార్టీ అమలు చేస్తున్నాడు. మరి ఈ శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మనం కలిసి పోటీ చేద్దాం. హరీష్ రావు గారు ఒక్కటి పక్కకు పెడదాం, నువ్వు కవితక కలిసి ఉండండి, మనం కలిసి ఉందాం, మనం కలిసి పోటీ చేద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు.